వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. ప్రపంచవ్యాప్తంగా బాహుబలి 2 పార్టులను ఘన విజయం సాధించాయి. దీంతో ప్రభాస్ మళ్ళీ ఆ రేంజ్ లో సాహో అనిపించడానికి సిద్ధమవుతున్నాడు. రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ సాహో చిత్రంలో నటిస్తున్నాడు. 150 కోట్ల బడ్జెట్ తో బాహుబలికి ఏ మాత్రం తీసిపోని విజువల్ ఎఫెక్ట్ తో ఈ సినిమా రాబోతుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కి ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ కెన్నీ బెట్స్ ను రంగంలోకి దించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా వినబడుతున్న వార్త ఆసక్తికరంగా మారింది. ఏకంగా ఈ సినిమాలో 3 విలన్లు ఉండబోతున్నారట. ఇప్పటికే ఈ సినిమాలో ప్రతి నాయకుడిగా బాలీవుడ్ నటుడు నీల్ నితీష్ ముఖేష్ కన్ఫర్మ్ అయ్యాడు. ఇక మరో విలన్ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకీ పాండే నటించబోతున్నాడట. చుంకీ పాండేకు సాహో స్క్రిప్ట్ చాలా నచ్చిందని, అందులో తన పాత్ర కీలకంగా ఉండడంతో వెంటనే చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. ఇక సాహోలో ఉండే ఆ 3వ విలన్ గా అరవింద్ స్వామి కనిపిస్తున్నాడని లేటెస్ట్ గా న్యూస్. ఇప్పటికే ధృవ చిత్రంలో తెలుగు రీ ఎంట్రీ ఇచ్చిన అరవింద్ స్వామి నటనకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో సాహోలో విలన్ గా ఆయనతే బెటర్ అని చిత్ర యూనిట్ భావిస్తుంది. అయితే దీనిపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.